హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ ట్రెండ్స్. మీకు ఈరోజు ప్రాన్స్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ప్రాన్స్ని తీసుకొని దాన్ని ఉప్పు, పసుపు, నిమ్మరసం నీళ్ళలో కడుక్కోవాలి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి అన్నమాట. తర్వాత ఒక ప్లేట్లో లవంగాయలు, యాలుక్కాయలు రెడీ చేసుకోవాలి. ఇంకొక ప్లేట్లో మనం సాల్ట్, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ రెడీ చేసుకోవాలి. మనం ఇప్పుడు బాండి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైన దాకా ఈ లోపల మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనాకు, టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నూనె వేడైన తర్వాత మనము అందులో లవంగాయలు, యాలుక్కాయలు వేసి వాటిని బాగా ఫ్రై చేయాలి. ఆ లవంగాయలు, యాలుక్కాయలు వేయటం వలన ఈ ప్రాన్స్లో ఉండే వాసన లేకుండా అది బాగా పడుతుందన్నమాట దానికి. దాంతో నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించాలి. దానిలో తరువాత పుదీనాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. పుదీనాకు మంచి స్మెల్ వస్తుందండి, బాగా తినేటప్పుడు కూడా మంచి సెంట్ తోటి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పుదీనాకు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీటి వలన నాకు ఇంకా మోటివేషన్ దొరుకుతుంది. కామెంట్ కూడా చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేగిన తర్వాత దానిలో అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుని దాన్ని బాగా వేయించుకోవాలి. మీకు వీలున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ సపరేట్గా బాటిల్లో చేసి పెట్టుకోండి. చిన్నులపాయలు ఒలిసి అల్లం కూడా తొక్క తీసి శుభ్రంగా ముక్కలు కోసుకుని అన్ని మిక్సీలో వేసుకొని నూనె కలిపి పెట్టుకున్నారంటే చాలా 1 మంత్ దాకా నిలవ ఉంటుంది. తర్వాత ఇందాక మనం ప్లేట్లో అరేంజ్ చేసుకున్న ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి ఇవన్నీ ఇప్పుడు మనం ఉల్లిపాయ దానిలో వేసుకోవాలన్నమాట. వేసుకొని లైట్గా వేయించిన తర్వాత మనం నీళ్లు పోసుకోవాలి. ఈ నీరు ఎందుకు పోస్తున్నామంటే అది మాడితే నల్ల కలర్ వస్తుంది. అందుకని నీరు పోసి బాగా వేయించితే చక్కటి కలర్, రెడ్ కలరు వస్తుందన్నమాట. చూసారా ఎంత బాగుందో, అలా వస్తుంది. అందుకని కొంచెం నీళ్లు పోసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన దానిలో మనం టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు చిన్నగా కోసుకుంటే, కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడైనా పర్వాలేదు, మనం మూత పెట్టి మగ్గించుకోవచ్చు. ఇదంతా బాగా కలిపేసి చక్కగా మనం మూత పెట్టామంటే కొంతసేపటికి మగ్గుతాయి. చూసారా, దీని కలర్ మధ్య మధ్యలో తీసి దాన్ని గరిటెతో తిప్పుతూ కూరని మళ్ళీ మూత పెట్టుకుంటూ ఆ టమాటాలంతా మగ్గిన దాకా అలా కూరని రెడీ చేసుకోవాలి. తర్వాత మనం ప్రాన్స్ని తీసుకొని అందులో గ్రేవీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ప్రాన్స్లో నీరు బయటకు వస్తుందండి. అందుకని ఆ నీరు పోయిందాక ఈ మసాలా అంతా బాగా పట్టిందాక వేయించుకోవాలి. వేయించుకోవటం వల్ల దానిలో మసాలా లోపల బాగా పడుతుంది. కానీ ప్రాన్స్ని ఎక్కువసేపు కుక్ చేయొద్దు. ఎక్కువ కుక్ చేస్తే ఏంటంటే హార్డ్ అయిపోతాయి అన్నమాట. లైట్గా కుక్ చేస్తే సరిపోతుంది. ఇది మనం ధనియా ఆకు ఉంది కదా, కొత్తిమీర, అది వేసుకొని దాన్ని కూడా కలుపుకొని వేసుకోండి. అందరూ లాస్ట్లో వేస్తారండి కొత్తిమీర, కానీ నేను ముందే వేసేస్తాను. ఎందుకంటే కొంచెం లైట్ అయితే దానికి మామూలుగా అమీబియాసిస్ ఉంటుందన్నమాట. అందువల్ల హీట్ చేసి తింటే మంచిదని నేను ముందే వేసేస్తాను కూరల్లో. మీరు ఇది గ్రేవీ పల్చగా కూడా తినొచ్చు, లేకపోతే దాన్ని చిక్కగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ అన్నం తినాలనుకుంటే గ్రేవీగా అలానే ఉంచుకోండి. అదే తక్కువ అన్నంతో ఎక్కువ కూర తినాలనుకుంటే బాగా వేయించేసి చిక్కగా చేసుకోండి. చూసారా ఎంతో కలర్ కూడా బాగుంది, చూడటానికి కూడా బాగుంది. నేను ఇదే రోజు పులావ్ కూడా చేశాను, కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను దాని సపరేట్ వీడియో చేసేసాను అన్నమాట. దాని పెరుగు చట్నీ, పులావు సపరేట్ చట్నీ చేశాను, సపరేట్ వీడియో. మీరు దాన్ని కూడా చూడండి.
సండే రోజు ఇది ఎంతో టేస్టీగా ఎమ్మీగా చక్కగా మీరు చేసుకొని ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి. చూసారా మా వారు వచ్చి తింటున్నారు. తర్వాత ఇందులో మనం కర్రీ లీవ్స్ పౌడర్ లాస్ట్లో టాస్ చేయటానికి అనమాట. కర్రీ లీవ్స్ పౌడర్, తర్వాత బ్లాక్ పెప్పర్, కాళీ మిర్చి అంటే హిందీలో కాళీ మిర్చి, పెప్పర్ ఉంటుంది కదా, పెప్పర్ వేసుకొని తర్వాత పుదీనాకులు కూడా వేసుకొని బాగా కలిపి దాన్ని పట్టిందాక లైట్గా ఇంకా అయిపోయిందండి. ఇది పుదీనా కూడా వేస్తున్నా. అన్నిట్లో పుదీనాకు వాడుకోవచ్చండి చక్కగా. మీరు పుదీనాకు అన్ని కూరల్లో అన్నిట్లో వాడుకుంటే చాలా హెల్త్కి మంచిది. చూసారా, పులావు, కూర, పెరుగు చట్నీ, ఉల్లిపాయలతోటి తిని చక్కగా సినిమా చూసి